నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇన్ని రోజుల నుంచెల్లి అంటే ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. సో, ఈ ఎలక్షన్స్ ఏంటంటే చాలా పోటాపోటీగా చే అంటే వైసీపీలో అసంతృప్తులైతే టీడీపీలోకెళ్ళడం, లేకపోతే జనసేనలోకెళ్ళడం, లేకపోతే కొంతమందికి ఇప్పుడో మళ్ళీ పుట్టిన కాంగ్రెస్‌లోకి వెళ్తామని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, అలాగే ఏంటంటే టీడీపీతోని బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తుందనే ప్రచారం జరుగుతుంది సార్. సో, ఇందులో అంటే ఇప్పటివరకు మనం చూస్తే వైసీపీకి ఆహ్, ఆహ్, సపోర్ట్‌గా ఉన్న మోడీ ఇప్పుడు మళ్ళీ మన టీడీపీతో అంటే ఎలా అసలు ఇందులో వాస్తవం ఉందా? పొత్తుకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? ఇక్కడ సిరి మేడం ఒక విషయం మీరు గమనించాలి. హ్మ్. రాజకీయాల్లో పొత్తుల అంశం మొదలైన కాడి నుంచి హ్మ్. పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్తా వస్తున్నాడాయన. రాజ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను. రైట్. నాకు బీజేపీ అధిష్టానంతో నాకు సత్సంబంధాలున్నాయి. వాళ్ళు నాతో టచ్‌లో ఉన్నారు అన్న మాట హ్మ్. ఫస్ట్ నుంచి ఆయన చెప్తా వస్తున్నారు. రైట్. అలాగే బీజేపీతో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన హ్మ్. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న తరుణంలో ఈయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న హ్మ్. సన్నివేశాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యి ఆయన అక్కడికక్కడే తన నిర్ణయాన్ని తెలుగుదేశంతో నేను రాబోయే ఎన్నికల్లో పొత్తు. కలిసి పనిచేయబోతున్నానని ప్రకటించడం జరిగింది. అవును సార్. అంటే మిత్రపక్షంగా బీజేపీతో కొనసాగుతూనే ఆయన మళ్ళా తెలుగుదేశంతో ఎన్నికల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. హ్మ్. అది అట్ ది సేమ్ టైమ్ ఆయన ఇంకో విషయం కూడా తదనంతరం జరిగిన ఏదైతే పత్రికా విలేకరుల సమావేశాలు గాని, పార్టీ సమావేశాలు ఆయన చెప్పేదేంటంటే, ఖచ్చితంగా మా 2 ఏదైతే తెలుగుదేశం, జనసేన పార్టీ యొక్క కూటమికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయి. నేను వాళ్ళతో హ్మ్. రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఈ కూటమితో కలిసొస్తదనే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నాడాయన. రైట్. కాబట్టి ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆహ్, టీడీపీ కలుస్తుందా లేదా అనేది 2014లో 3 కలిసే మరి అధికారంలోకి వచ్చిన వచ్చిన సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడున్న హ్మ్. సిట్యుయేషన్‌లో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ సింగిల్‌గా వెళ్ళాం మేమే విజయం సాధిస్తాం అన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. రైట్ సార్. ఇప్పుడు ఇప్పుడు ఒక నెల క్రితం వరకు ఏదో నెల 2 నెలల క్రితం వరకైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డేలా పడిన సందర్భం, తెలుగుదేశం పార్టీకి మళ్ళా పుంజుకుంటుందా అనే సందర్భంలో మళ్ళా జనసేనతో ఎప్పుడైతే కలిసిందో జవసత్వాలు కూడగట్టుకోవడమే కాకుండా ఇప్పుడు అధికార పక్షం వైపు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నామన్న ఒక ఏదైతే ఒక ధీమా చర్చని వ్యక్తం. పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడంలో మరి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. రైట్ సార్. ఆయన ఆయన 70+ కూడా ఆయన ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగిన సందర్భం గాని, ఏదైతే లోకేష్ గారు యువగళం పేరుతో ప్రజల్లోకెళ్ళి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసిన సందర్భం గాని, రైట్ సార్. తర్వాత పరిణామాల్లో జనసేనతో కలిసి ఆయన ఏదైతే ఆ కూటమిగా ఏర్పడడం గాని, ఇయన్నీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చాలా బలంగా ఎమర్జ్ చేసాయి. హ్మ్. కానీ ఈ తరుణంలో సింగిల్‌గా ఎళ్ళినా సరే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బలమైన మా యొక్క రాజకీయ పక్షం ఈ కూటమి ప్రజల్లోకి మేము ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకాన్ని వాళ్ళు ఏర్పడినప్పుడు, ఇప్పుడు బీజేపీతో కలుద్దామా వద్దా అన్న దాని మీద చర్చ నడుస్తా ఉంది. రైట్ సార్. ఎందుకంటే మైనారిటీలు ఏదైతే ముస్లిం మైనారిటీలు గాని, దళిత హ్మ్. ఓట్లు గాని రైట్. బీజేపీకి అనుకూలంగా ఉండవు. బీజేపీ అంటే హ్మ్. ఫేవర్‌గా ఉండరు అనేది ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక చర్చ సందర్భంగా ఇప్పుడు ఆ 2 వర్గాలు కూడా ఏదైతే జనసేన, టీడీపీ కూటమితో కలవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో బీజేపీతో గనుక కలిస్తే ఆ 2 వర్గాలు దూరమైపోతాయి గదా! మళ్ళీ అది మనకు మైనస్ అవుతుందేమో అన్న రైట్. ఆలోచన ఇప్పుడు పార్టీ శ్రేణులలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బీజేపీతో కలుద్దాం వద్దా అనే మీమాంసని ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో అనుకుంటున్నారు. అదే రైట్. బీజేపీతో కలిసినంత బీజేపీతో ఖచ్చితంగా జనసేన మాత్రం దృఢ నిశ్చయిత ఉంది. బీజేపీతోనే మనం వెళ్ళాలి. హ్మ్. బీజేపీని కూటమితో కలపాలన్న దృఢ నిశ్చయిత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే మనం టీడీపీ పార్టీ బీజేపీతో కలవడానికి అంత సుముఖంగా లేనట్టు మనం ప గతంలో చూస్తే మనకు తెలుస్తది. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మోదీ ప్రభుత్వం అంటే మోడీ గారే టీడీపీతో కలవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది సఫలమయ్యే అలాగా కనిపిస్తుందని చెప్పేసి అయితే చర్చకొచ్చింది. సో ఇందులో అంటే అదే ఇప్పుడు, ఇప్పుడు సిరి గారు ఇప్పుడు అదే నేను చెప్పేది. హ్మ్. ఏదైతే గతంలో టీడీపీ ఖచ్చితంగా మళ్ళా జనసేన, బీజేపీతో కలిసి ఆ ఎలయన్స్‌తో 2024 ఎలక్షన్‌కెళ్ళాలనే ఆలోచనలో టీడీపీ ముందస్తుగా ఆలోచన చేసింది.
మారిన పరిస్థితులు, మారిన రాజకీయాల దృష్ట్యా టీడీపీనే సింగిల్ పార్టీగా వెళ్ళినా సరే అధికారంలోకి వస్తామన్న బలమైన నమ్మకం ఏర్పడింది పార్టీ శ్రేణుల్లో. ఇప్పుడు రైట్ వాళ్ళకి సార్. పొత్తు మీద కన్నా వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను నిర్ణయించుకోవడం, వాళ్ళ అసెంబ్లీలో అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, ప్రజల్లోకి మళ్ళా రా కదలరా అనే ఒక మళ్ళా నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన జిల్లాకు సభతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడాను వెంట వెంటనే జరుగుతున్న పరిణామాలు. ఇక్కడ పొత్తుల గురించి ఆలోచించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇప్పుడు బీజేపీ ఆలోచన ఏంటి? మనం రాబోయేది ఈ ఎలాగో రాష్ట్రంలో బీజేపీ మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి మనం దాంతో పాటు వెళ్ళి మనం సీట్లు షేర్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మన పార్టీ ప్రాతినిధ్యం ఉంటుంది కదా అనేది బీజేపీలో జరుగుతున్న చర్చ. రైట్ సార్. ఇటీవల జరిగిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ, కోర్ కమిటీ సమావేశాలు కానీ మెజార్టీ సభ్యులు టీడీపీ జనసేన కూటమితో వెళ్ళాలనేది నిర్ణయించుకున్న వార్తలు మనం విన్నాం. అలాగే మీడియా పరంగా కూడా వార్తలు మనం విన్నాం. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతున్నది మనకు తెలిసిన అంశం. కానీ ఇక్కడ టీడీపీ ఇప్పుడు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఏదైతే బీజేపీ డిమాండ్ తలొగ్గి బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేయడానికి, లేకపోతే బీజేపీ అడిగినట్టుగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఇప్పుడు టీడీపీకి సమయం లేదు. ఇప్పుడు ఆ సమయం లేనందుకు వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి కానీ కొంతమంది జనసేన మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాని కానివ్వండి, బీజేపీలో ఉన్న కొంతమంది పెద్ద నాయకులు కానివ్వండి, టీడీపీతో అలయన్స్ లోనే ముందుకెళ్ళాలి, కూటమితో మనం ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. టీడీపీ మాత్రం ఎందుకనో నేను చెప్పిన కారణాలు అయ్యి ఉండొచ్చు. ఏదైతే ముస్లిం మైనార్టీలు కానీ, దళిత ఓట్లు కానీ దగ్గరగా వస్తున్న తరుణంలో ఇప్పుడు బీజేపీతో హక్కును చేర్చుకుంటే మళ్ళీ ఈ వర్గాలు దూరం అయిపోతాయేమో అన్న వాళ్ళలో వచ్చిన చర్చ వల్ల కొంచెం పొత్తుల విషయంలో బీజేపీని దూరంగానే పెడతాం మంచిదేమో అన్న ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. రైట్ సార్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడైతే ఎట్లాంటి స్థానాలు దక్కలేదు. సో కనీసం అక్కడ ఏపీలోనే దక్కాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్టు కేవలం దానికోసమే టీడీపీతో అలయన్స్ అంటే పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చా సార్ మనం? అంటే మీకు తెలంగాణలో బీజేపీకి గతంలో కన్నా భిన్నమైన ఓటింగ్ శాతం పెరిగింది, వాళ్ళకి సీట్ల శాతం కూడా వచ్చింది. గతంలో తెలంగాణలో 2018 ఎన్నికల్లో వాళ్ళకి వచ్చింది ఒక సీటే. కానీ 2023కి వచ్చినప్పటికీ వాళ్ళు 8 సీట్లకు వచ్చారు. అలాగే రెండో స్థానంలో కూడా దాదాపు 10-15 సీట్లలో రెండో స్థానంలో తెలంగాణ 2023 ఎన్నికల్లో వచ్చినాయి వాళ్ళకి. అలా ఓటింగ్ షేర్ కూడా బాగా వచ్చింది. కానీ తెలంగాణలో అంశం వేరు. తెలంగాణలో అసలు యాక్చువల్ గా రెండో ప్లేస్ లో ఉన్న బీజేపీ తనుగా అదే వాళ్ళు అంటారు, తన నెత్తి మీద తన్నే భస్మాసురుడు హస్తం చేపెట్టుకున్నట్టుగా తనకు తానే బండి సంజయ్ గారిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించడం, దాంతో తన గ్రాఫ్ పడిపోయి ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మెర్జ్ చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చే దిశగా వాళ్ళు వెళ్ళారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది ఇప్పుడు అడుగులు వేస్తున్న దశ. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో మినిమం ఓటింగ్ శాతం లేని పరిస్థితుల్లో, అంటే గతంలో ఉంది, గతంలో వాజ్పేయి గారి టైంలో కానివ్వండి, తర్వాత బీజేపీ అప్పుడు బలమైన 4-5 స్థానాల్లో పార్లమెంటు సభ్యులు ఎన్నిక అవడం, మరి కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం, తర్వాత కేంద్ర మంత్రులుగా చేయడం. గతంలో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మంచి పట్టు అనేది ఉంది. కానీ రాను బీజేపీ ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ చూస్తే మరి చాలా మంది రాజకీయ పరిస్థితులు కానీ, మరి విమర్శకులు కానీ నోటతో పోటీ పడుతుందా అనే పరిస్థితుల్లో బీజేపీ ఉందనేది మనం వస్తున్న ఈ విమర్శకుల నుంచి మనం వినవస్తున్న వార్తలు. అదే ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే కనుక సంస్థాగతంగా వాళ్ళ బలోపేతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. కేంద్రంలో మరొకసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వేలన్నీ చెప్తున్నాయి. కాబట్టి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలు అయితే ఉన్నారు, కానీ ఏదైతే ఓటింగ్ శాతం అనేది లేదనేది ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం అనేది ఉండాలి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ జనసేన కూటమితో కనుక అలయన్స్ పెట్టుకున్నట్టయితే అధికారంలో కూడా వాళ్ళ భాగస్వామ్య అవకాశం 2014లో ఎలా అయితే అధికారంలో భాగస్వామ్యం అయ్యారో, అధికారంలో కనుక టీడీపీ జనసేన కూటమి వస్తే కనుక అధికారంలో కూడా భాగస్వామ్య అవకాశం ఉంటుంది. గత అని వదిలేసుకుని వర్తమానాన్ని గురించి ఆలోచించేటట్టయితే బీజేపీ టీడీపీ జనసేన కూటమితో వెళ్ళడమే మంచిదన్న ఉద్దేశంతో బీజేపీ శ్రేణులు ఉన్నారు. అండ్ టీడీపీ ఎంతవరకు స్వాగతిస్తుంది అనేది మనం చూడాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.